దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి తన కృపా ప్రేమ కనికరంతో మనం జ్ఞాపకం చేసుకొని ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు కలిగించినవాడు. తన కృపయు కనికరమును కటాక్షను దయచేసి నిజంగా దేవుడు మనపై తన కృపను ఇచ్చి ఈ కుటుంబ ప్రార్థనలో మనం ఆయన కలుసుకోవడం, ఆయన మనం కలుసుకోవడం పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టే ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినారు. అవును తండ్రి, మీ ప్రేమలో మమ్మల్ని దాయుట కొరకు మా యందు మీరు చూపుతున్న ప్రేమకే వందనాలు చెల్లిస్తూ నీ పరిశుద్ధన వాక్కుతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ కటాక్షం మాపై దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, నిజంగా దేవుడు మన ప్రేమించి మరొక మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని కటాక్షం ఈ దినమందు ఆయన మన శరవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియపరచబడి ఉన్నది. మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియపరచబడి ఉన్నది అంశం కనుక దేవుని యొక్క సన్నిధిలో ఏది ఉత్తమమైనదో అనేది మనం గ్రహించుటకును, మనం తెలుసుకొట్టుకును, మన విషయంలో దేవుడు మనకి కావలసింది, మనకు అనుకూలమైనది లేక మనం దేవునితో కలిసిన విషయం గురించి ఆయన మన ముందు ఇచ్చిన వాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనము ఏమై ఉండాలి, ఏమై ఉన్నాము, దేవుని యొక్క పరిశుద్ధ మాటను బట్టి విషయం బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. ప్రియమైన సహోదరి సహోదరా, మనం తెలుసుకోవలసింది, మన కుటుంబం తెలుసుకోవాల్సింది, మన కుటుంబం దేవుడితో కలిసి ఉండవలసిన విషయం. మీకా గ్రంథము 6:8 వచనం చూస్తే దేవుని ఆజ్ఞ వస్తుంది. మీకా గ్రంథములో చూస్తే ఆమేన్. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. దేవుడు మనం ఏమడుగుతున్నాడు? ఈరోజు కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియమైన సహోదరి సహోదరా, మనిషి దేని విషయమే దేవునికి శత్రువు అవుతున్నాడు, లేక దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు మన అడుగుటకు ఏమి మన ముందుంచాడు? మనుషుడా ఏది ఉత్తమో అది మొదటగా తెలుసుకోమన్నాడు. మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఏది మనకు ఉపయోగకరమైనది, ఏది మనకు లాభకరమైనది, దేని బట్టి మన పాపంలో పడిపోము, దేని బట్టి దేవునికి విరోధనం కాము, దేని బట్టి దేవుని ఆత్మకి విరోధనం కాము, దేని బట్టి దేవుని ఆత్మను మనం ఆర్పివేసుకోము, దేని బట్టి దేవుని ఆత్మను మనం విసిగించము,
దేని బట్టి మన కుటుంబానికి కీడు తెచ్చుకోము, దేని బట్టి మనకు మనం హాని చేసుకోము, ఏది చేస్తే మనకు ఏ విషయాన్ని బట్టి మన జీవితానికి కీడు రాదు, అపవాది రాదు. లేక కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు చేయరాని పాపం చేస్తున్నప్పుడు, చేయరాని క్రియలు అది మనకు హానికరంగా మార్చబడతాము. చేసినప్పుడు కూడా మనసు కలిగి, దీన మనసు కలిగి. అందుకని ద్వితీయోపదేశకాండము 4 చూస్తున్నప్పుడు 9వ వచనం దేవుని వాక్యం చరుస్తుంది. ద్వితీయోపదేశకాండము 4:9 చూస్తే, అయితే నీవు జాగ్రత్త పడము, నువ్వు కన్నులారా చూసిన వాటిని మరవక ఉన్నట్లను, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. సహోదరి, సహోదరా, ఈ వాక్యం విన్న వాళ్ళారా, మనస్సును కాపాడుకోకపోతే అతి చిన్న వాటిలో కూడా పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటారు. మనసు బహు చెడ్డది, మనసు చాలా తొందరపాటుది. మనసు స్థిరమ లేకపోవటం వల్ల అనేక సార్లు ఉత్తమమైన వాటిని విడిచిపెట్టాల్సి వస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి, జీవగల దేవుని యొక్క మాటను బట్టి, సజీవమైన దేవునితో కలిసి ఉండే విషయంలో, అందుకని అయితే నీవు జాగ్రత్త పడము. ఎవరు జాగ్రత్త పడాలి? మన ముందు ఆయన ఉంచిన వాటిని విచారణ చేసుకోవాలి.
మన కుటుంబము దేవుని విషయంలో జాగ్రత్త పడాలి. మన ప్రవర్తన విషయమే దేవుని విషయంలో జాగ్రత్త పడాలి. మన పిల్లల విషయం దేవుని విషయం, మీ పిల్లల విషయం మీరు జాగ్రత్త పడాలి. చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న భయంకర తప్పు ఏంటంటే, వారి లోకంలో ఎన్నో విషయాలు తిరిగి వచ్చారు, ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని చాలా మంది కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొందరు ఫోన్ చేసినప్పుడు, తిన్నావా, ఉన్నావా, డ్యూటీ మంచిగా చేసుకుంటున్నావా, ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఈరోజు ఏ వాక్యం చదివని అడిగే తల్లులు కొద్దిమంది, అడగరు కూడా కొంతమంది. జాగ్రత్తగా ఉండు అంటారు. ఎవరు జాగ్రత్తగా ఉంచేది? క్రీస్తు లేని జీవితము భయం లేనిది గనక వారి ప్రవర్తన, వారి విధానం చూస్తున్నప్పుడు చాలా మంది కూడా ప్రపంచమైన పటములో వారు కూడా అనేకులు అపవాది చేతుల్లో బందీలైనట్టుగా వారు కూడా బందీలై వారి క్రియలతో బానిసలై వారు దేహవీయులకు సుఖ సంతోషాల కోసం ఆనందకరమైన అపవాదితో కలిసిటకు ఇష్టపడుతుంటారు. కానీ దేవుని ఆత్మతో నిలిచినవారు ఆత్మతోనూ తన పరిశుద్ధమైన వాక్కుతోనూ తన పరిశుద్ధమైన కనుక వారిని వారు కాపాడుకుంటూ సత్యమును అనుసరించి జీవుల దేవుని యొక్క నీతి క్రియలకు లోబడి వారై దేశమునకు ఉపయోగకరమైన వారి ప్రార్థన ఉపయోగపడుతుంది. దేశంలో వారిని బట్టి మేలు కలుగుతుంది. మేలు కలుగుట కోసం, అందుకని మేలు కలుగుట కోసం, అందుకొరకే మేలు కలుగుట కోసం నీ ప్రవర్తన అయితే నీవు జాగ్రత్తగా ఉండము. నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండినట్లు అవి నీ జీవితకాలం అంతయు సహోదరి సహోదర యవనస్తులారా, నీ జీవితంలో జరిగిన విషయంలో వయసును బట్టి మర్చిపోయేవారులారా, తినుటకు ఆహారం లేకుండా దేవుడు ఉన్నప్పుడు కనుకనిచ్చాడు. మీ తల్లిదండ్రులు మర్చిపోయారని మీరైనా మర్చిపోవద్దు. మర్చిపోయారు. వారు వారి మనసు మదించి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. జీవితం అంటే శరీరం సంతోషపెట్టుకోవటం అనుకుంటున్నారు. చాలా మంది వారి జీవితంలో ఉన్న కొన్ని చెడ్డ విషయాలు బట్టి వారు ఆలోచించుకున్న ఆలోచనలు ఆయన విలువైన మార్గంలో దేవుడు మనం వెతుకుతున్నాడు. ఆయన విలువైన మార్గంలో మనం ఉండాలని వెతుకుతున్నాడు. నువ్వే మార్గంలో ఉన్నావు, ఏది ఉత్తమం ఉన్నది నువ్వు గ్రహించాలి. నీకు స్వస్థతను, నీకు విడుదలను కలుగజేసే దేవుడా, మనకు స్వస్థతను విడుదల కలుగజేసే దేవుడు. అవును కదా, దేవుడు మనం వెతుకుతున్నాడు కదా. మరవకుండము, మర్చిపోకు. మర్చిపోవటం అంటే ఆజ్ఞ ఎత్తకున్న పాపంలో పట్టమే. ఆజ్ఞ ఎత్తకున్న పాపం అంటే సమయాన్ని సద్వినిపరచుకుంటూ దుర్వినియోగపరచుకుని నీవు నీ కుటుంబం ఈ సంబంధం ఏకీపేస్తుందా? మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం దేవునితో ఏకీపేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ సంబంధం దేవుని వాక్యం వింటున్నా సహోదరి సహోదరా. లోకంలో ఉన్నాం మనం, కానీ లోకం మనలో ఉండకూడదు. లోకంలోనూ ఉన్నాం మనం, కానీ లోకం మనతో ఉండకూడదు. ధనము, ధాన్యము లేక లోకంలో కొన్ని విషయాలు ఈరోజు ఒక రకంగా రేపు ఒక రకంగా ఉంటాయి. కానీ క్రీస్తు యేసు ఎప్పుడు ఏకరీతిగా ఉండేవాడు గనక క్రీస్తు యేసు నిన్ను నీ కుటుంబాన్ని ఇచ్చిన కాపాడ కోసము నీవు మర్చిపోకము ఆయన చేసిన కార్యములు అంటున్నాడు. ఆయన నువ్వు విడిచిపెట్టకూడదన్నాడు. ఆయన మాట గొప్పదే, ఆయన సన్నిధి గొప్పదే. తన విలువైన నామను బట్టి మన కరుణించడం కోసం ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రియమైన సహోదరుడా, నీ హృదయం నుండి తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. మనసు పరిగెలితే, మనసు కోరుకుంటే కృతజ్ఞత లేకుండా పోతావు. మనసు పరిగెత్తినప్పుడు, మనసు కోరుకున్న వాటి పోయినప్పుడు ఆయన చేసిన వీళ్ళు మర్చిపోతుంటావు. నన్ను చేసిన వీళ్ళు మర్చిపోతుంటావు. మర్చిపోకూడదు.
విడిచిపెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని జ్ఞాపం చేసుకొని ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో మన విషయాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో ఆలోచించు. ప్రియమైన సహోదరి సోదర, ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడేవాడు కాడు. ఏం కాడు ఆయన? అబద్ధం ఆడడు. యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. దేవుడు ఎప్పుడు మన త్రోసి వేసేవాడు కాదు. ఆయన మనం ప్రేమిస్తున్న దేవుడు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నవాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చేయడానికి నీళ్ళు చేస్తున్నావు. నువ్వు ప్రభు మాటను మర్చిపోతున్నావు, ప్రభు ఉద్దేశాన్ని మర్చిపోతున్నావు, ప్రభు నిర్ణయాన్ని విడిచిపెడుతున్నావు, ప్రభు యొక్క నామను వదులుకుంటున్నావు. ఆలోచించు. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు మన ప్రేమించాడు, దేవుడు మన కటాక్షించాడు, దేవుడు మన కనికరించాడు, దేవుడు మనపై తన కనికరి నిలిపి ఉంచిన వాడు. మనస్సు స్థిరపడాలి అని అబద్ధం ఆడడా. హేబెలు 34:10 అదే మాట చెప్తున్నాడు. హేబెలు 34:10 చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. నిన్ను నడిపించిన దేవుడు, నిన్ను కనికరించిన దేవుడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయట అసంభవము. ఆమేన్. దేవుని అన్యాయం చేసేవాడు కాదు. ఏది ఉత్తమం అది తెలుసుకోవాలి. నీ మనసు స్థిరపడాలి. ఆయన చేసిన మేలును మనం మర్చిపోకూడదని ప్రభు మాట చదువుతుంది. దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఆయన నమ్మిన వారిని అన్యాయం చేసేవాడు కాదు. ఆయన మాటతో ఆధారపడడం అన్యాయం చేసేవాడు కాదు. ఆయన కోసం కనిపెట్టుకోవడం అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఎందుకు లక్ష్యించి తన కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పరిశుద్ధ నామనుడు వారిని కరుణించడం కోసం ఇష్టపడుతున్నవాడు. ఆయన ప్రేమమూర్తి. ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఆయన కనికరం గల దేవుడు, కటాక్షం గల దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. దేవుడు అన్యాయం చేయటం అసంభవము. సర్వశక్తుడు దుష్కారం చేయట అసంభవము. ఆమేన్. దుష్కారం చేసేవాడు కాదు. ఆయన త్రోషి వేసేవాడు కాదు. ఆయన కనుక చాలా మంది నాకు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఇట చేశాడు, దేవుడు నాకు అట చేశాడు. తప్పు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదా. ఎందుకు కాడు అంటే మన లోపం ఎక్కడో చోట ఉంటుంది. దేవుడు కార్యం చేసేవాడు, దేవుడు కనికరించేవాడు, దేవుడు తన పరిశుద్ధ నాట కరుణించేవాడని ప్రభు వాక్యం చరుస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. దీని వెళ్ళారం నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అతనికి అందరికీ వారి వారి మార్గంను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కర్మ చేయడు, ఏమాత్రము దుష్కర్మ చేయడు. సర్వశక్తులు న్యాయము తప్పేవాడు కాడు. ఆమేన్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి మనం న్యాయ తప్పని దేవునితో మన క్రియలు మనం సరిచూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఏబు గారి జీవితంలో ఒక అపవాదితో జరిగిన ఒక వాదన బట్టి దేవుడు కొన్ని దినాలు తను శోధించాడు. కానీ ఆయన సర్వశక్తుల్లో దేవుని భూమి మీద చూశాడు. అంతకంటే ప్రతిఫలం పొందాడు. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్నాడు,
మన మంచున్న దేవుడు. ఆయన నీకు దుష్కారం చేసిన వారి వారి క్రియల చొప్పున కనుక మన క్రియలు ఏమైనా సంగతి పరీక్షించవలసిన బాధ్యత మనకున్నది. అందుకే మాట తప్పకూడదు. మనస్సు నిబ్రత కలిగి ఉండాలి. అసత్యమైన దానికి మనస్సు పరుగులెత్తకూడదు. నీకు మేలు చేసేవాడు, నీకు న్యాయం చేసేవాడు, నిన్ను కరుణించేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను కటాక్షించేవాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, మనపై తన కృపించిన తండ్రి. ఏమాత్రమునైనా దుష్కారము చేయడు. అందుకని సహోదరి సోదర, యవనస్తులారా, కుటుంబంలో దేవుని కోసం కనిపెట్టి చూస్తున్న వాళ్ళారా, దేవుని మాటను లక్ష్యం ఉంచిన వాళ్ళారా, దేవుని ఉద్దేశం నెరవేర్చకు ఇష్టపడ్డ వాళ్ళారా, దేవుని ఆత్మని కలిగుంటకు కోరుకున్న వాళ్ళారా, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఆయన కృప గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. ఆలోచించండి. నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగితే తప్పు జరగటానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఒకవేళ నిజంగా నీకు అన్యాయం జరిగితే దేవుడు ఒకడు తప్పక న్యాయం తీర్చేవాడు. ఆయన సహాయం చేసే దేవుడు. తన పరిశుద్ధులకు మాటను బట్టి కరుణించి, తన కృపా ప్రేమ కనికరతో మన కరుణించి ఆంతరిష్కి ఇష్టపడ్డ దేవుడు. 15:19 చెప్తున్నాడు. 15:19 చూస్తే దేవుని వాక్యం చెరుస్తుంది. కాబట్టి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన వేళలా నీవు నా సన్నిధి నిలుస్తున్న ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు అనేకులను తన పరిశుద్ధ నామం వైపు తిప్పుకోవడం కోసం, దేవుడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఎవరైతే ప్రభు మాటకు లోపడతారో, ఎవరైతే ప్రభు ఆజ్ఞకు లోపడతారో, ఎవరైతే ఉత్తమమైన వెతుకుతారో, ఎవరైతే సత్యమును కోరుకుంటారో, ఎవరైతే సత్యమంది నిరీక్షణకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే వారి పాపాన్ని విడిచిపెడుతున్నారో, ఎవరైతే వారి దుష్టికిని విడిచిపెడుతున్నారో, ఎవరైతే వారి పాపకిని విడిచిపెడుతున్నారో, ఎవరైతే అపవిత్రత విడిచిపెడుతున్నారో, ఎవరైతే దేవుని ఆత్మకి విరోధమైన ఆలోచనలను దుర్నీతిని ఎవరైతే విడిచిపెడుతున్నారో వారితో నువ్వు నా తట్టు తిరిగిన వేళలా, నీవు నా తట్టు తిరిగిన వేళలా నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టితే, పరిశుద్ధ దేవుని గుర్తుపడితే, ఎందుకంటే మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియపరచబడి ఉన్నది కనుక ఏది ఉత్తమైందో తెలుసుకుంటే, పరిశుద్ధాత్మ దేవునిస్తున్న ఏది ఉత్తమని తెలుసుకుంటే, నువ్వు గుర్తుపడితే నీవు నా నోటి వెల ఉందవు, నీవు గుర్తుపడితే నీవు నా నోటి వెల ఉందవు, వారు నీ తట్టుకు తిరగవల్ల కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదని ఆయన చెప్తున్నమాట. అందుకని గుర్తుపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, గుర్తుపెట్టినప్పుడు మనం ఏం చేయగలుగుతుంటాం. పరిశుద్ధ దేవుని నాన్న బట్టి అని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన కృపను బట్టి
ఆయన పరిశుద్ధమైన నామను బట్టి, ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకొని తన కృపయ ప్రేమ కనికరం బట్టి తన పరిశుద్ధమైన నామ మహిమలు మనం జ్ఞాపకం చేసుకొని నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, ప్రియమైన సహోదరి సోదరా, గుర్తుపట్ట నేర్చుకోవాలి. నీ కుటుంబం, నీవు నేను కూడా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే చదివించే మాటను బట్టి ఉత్తమైందో తెలుసుకోవాలి. పరిశుద్ధ దేవుని సమయంలో ఏది ఉత్తమో తెలుసుకోవాలి. తెలుసుకుంటే దేవునికి ఇష్టమైన వారుగా నీ జీవితం ఉంటుంది. దేవుడు తన నోటికను ఉంచుకుంటాడు. తన పరిశుద్ధ సమయం తన నోటికను మార్చబడతామంటున్నాడు. నీవు నా నోటి వల్ల ఉందు అన్నాడు. ఆ నోటి వల్ల ఉండేవారు ఉత్తమైంది ఏం చేస్తారంటే, ఉషగంధం 10 చూస్తే 12 చెప్తున్న ఒక మాట. ఉషగంధము 10-12 చూస్తున్న దేవుని ఆజ్ఞించరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరా, ఎవరైతే గుర్తుపడతారో, ఎవరైతే ఉత్తమని వెతుకుతారో, ఎవరైతే ప్రభు మార్గంలో ఉంటారో వారు నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. సహోదరి సహోదరా, దుష్టిక్రియలకైన విత్తనాలు కాదు వేసేది. దుష్టిక క్రియలు కలిగిన విత్తనాలు కాదు వేసేది. ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది. ఆయన కృపల నామం ఘనమైనది. అందుకని నీతి ఫలించినట్లు, నీతి ఫలించడం మీరు విత్తనం వేయండి. ప్రేమైన కోత మీరు కొయ్యడి. ప్రేమైన కోత కొయ్యడి. దేశమైన కోత కాదు, దుర్నీతిని విత్తనము కాదు, అపవిత్రమైన విత్తనం కాదు, ప్రేమ. ఏ విత్తనం వేస్తావు? ఏవి నీక్షములు నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన ఓటి ఉంటావు గనక నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి. ప్రేమైన కోత మీరు కొయ్యడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు, నీ మీద నీతి వర్షం కురిపించినప్పుడు ఇదివరకు ఎన్నడను దున్నన బీడి భూములు దున్నుడి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, దేవుని సన్నిధిలో విత్తనమై పరిశుద్ధాత్మ దేవుని పాదల దగ్గర ఆయన పరిశుద్ధమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోం. ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఇష్టం గల దేవుడు. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, దుష్కార్యములు చేయట సంభవం. ఒక నీతిమంతుని అపహాసం చేయటం అనేది, విడిచిపెట్టమనేది, దేవుడు చేయటం అనేది అసంభవం. ఆ విధంగా చేసేవాడు కాదు. ఆయన నేను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని కరుణించు. ఈ సర్వోన్నతమైన దేవుడు నీ యందు తన కనికరించి నిన్ను ప్రేమిస్తున్నాడు. విత్తనమై అప్పుడు ఫలిస్తుంది. ఎందుకంటే నిన్ను ప్రేమించిన దేవుడు గొప్పవాడు. నీ ముందు మంచిని ఏది ఉత్తమం అనేది రుజువు చేసిన దేవుడు గొప్పవాడు. ఆయన ఈ లోకంలో ఉండేవాడు కంటే గొప్పవాడు. మొదటి యోహాను పత్రిక 4 చూస్తే 4 చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4:4 చూస్తే అని చదివిస్తున్నమాట. చిన్నపిల్లలారా,
మీరు దేవుని సంబంధాలు. చిన్న పిల్లలారా, దేవుని ప్రేమ, దేవుని కనికరము ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో చూడండి. ఒక తల్లి కొన్ని తీసుకొచ్చి ముందు నీకు ఏది ఇష్టమో తీసుకోమా. ఒక తండ్రి కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి నీకు ఏది ఇష్టమో తీసుకో, లేక షాప్ తెచ్చుకెళ్ళాక నీకు ఏది కావాలో తీసుకో తల్లి, కావాలో తీసుకో అని కొడుకుని కూతుర్ని ప్రోత్సహించినట్లుగా ఏదో ఉత్తమం అని చెప్పి ఇక్కడ అంటున్నాడు కదా. యేసయ్య ఏమంటున్నాడో చూడండి. యేసయ్య ఏమంటున్నాడో చూడండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధాలు, మీరు దేవుని సంబంధాలు, మీరు దేవుని సంబంధాలు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధాలు. మీలో ఉన్నవాడు లోకమును వరకంటే గొప్పవాడు గనక మీరు వారిని లోకమును జయించి ఉన్నారు. జయించావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చరవసరం. ఏది ఉత్తమో తెలుసుకున్న ప్రతిపాదన చేస్తున్నారు. ఏది నీచములను తెలుసుకున్న జయిస్తున్నారు. ఏది ఘనములో వెంచిన వారు లోకాన్ని చేస్తున్నారు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ నీలో నివసిస్తుంది కనుక ఆయన ఈ కొరకు జ్ఞాపన చేస్తుంది, నిన్ను దాటిస్తుంది, నీకు బోధిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను మోచిస్తుంది, నీతో నిలిచి ఉంటుంది, నీతో కలిసి ఉంటుంది. మోకరించి ప్రార్థించేద్దాం. నీ కుటుంబంతో కలిసి కోసం మోకరించి. ప్రియమైన సహోదరి సోదర, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన ప్రేమించినవాడు. ఈరోజు ఆలస్యతో యేసయ్యా నీ పాద దగ్గర మోకరించున్నాను. పలుమార్లు ప్రభు ఏదో ఉత్తమమైన మనిషి నేను అనేకసార్లు నీకు విరోధంగా పాపం చేశాను. నా మాట ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నోటి ద్వారా, నా కన్నుల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా ఉద్దేశం ద్వారా, నా నిర్ణయమును బట్టి నేను విసిగించిన పాపిని నా కుటుంబం నేను అనేకసార్లు నేను మరిచిపోయింది. నా కుటుంబం అనేకసార్లు నేను విడిచిపెట్టింది. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు కదయా. మీ కృపయు, ప్రేమ, కరుణ, కటాక్షను బట్టి మీ దయా కనుకతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మా యందు చూపిన గొప్ప ప్రేమకే వందనాలు. మా యందు చూపుతున్న ప్రేమకే వందనాలు. మాపై మీరు ఉంచిన కనికరిగా వందనాలు చేస్తున్నా. ఈ కుటుంబ ప్రజలు నాతో, మా కుటుంబంలో మాట్లాడుకొచ్చిన యేసయ్యా, మా కుటుంబంలో చూస్తున్న దేవుడు కనుక ఈ సమయం ప్రతండి ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరం మాకు దయచేయండి, మీ కటాక్షం మాకు దయచేయండి, మీ సన్నిధి కాంతి మాకు దయచేయండి. నువ్వు సర్వశక్తి గల దేవుడు కదా, మీరు సర్వోన్నతమైన దేవుడు కదయ్యా. నీ ప్రేమలో జీవం ఉన్నది, నీ ప్రేమలో కటాక్షం ఉన్నది. నిజంగా ప్రభు మేమును ప్రేమను కనికరం కలిగి ఉండాలని కోరుకున్న దేవుడు కదా. నీ యందు ఉన్నవాడు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కదా, విడిచిపెట్టే దేవుడు కాదు గనక ఏ బిడ్డలు నీ తట్టు తిరుగునో, ఏ కుటుంబం తిరుగునదో, ఎవరిని ఎతుకుతున్నారో, ఏ విషయాన్ని బట్టి అడుగుతున్నారో తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ దాసును, నన్నును, నీ నామను, నీ మహిమను, సంఘముని ప్రేమించి సహాయం అడిగిన ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను బట్టి నా వెడల, నీ సంఘంలో మహిళ ప్రభు ఉపాసనలతో ప్రార్థించే బిడ్డలను, ఆయా విషయంలో తన సహకరించే బిడ్డలు పెట్టుకుని అందరూ ఆచరిస్తూ ఈ రాత్రి కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడండి. తన్ని వివాహం విషయంలో మీరు మార్గంలో తెరవండి. సత్యమని ప్రేమించడానికి నీ కృప తెచ్చుతండి. నాన్న ఇక పరిశుద్ధమైన మాట ఏందో లక్ష్యం ఇచ్చే కృప తెచ్చేయండి.
నీ ప్రేమ కరుణ కటాక్షం గొప్పదే. నీ సన్నిధి కాంతి గొప్పది కనుక కరుణించండి. నా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి యవనస్తుని యవనస్తులను జ్ఞాపకం, సమర్పింపడని జ్ఞాపేసుకొని, షావుకులను జ్ఞాపేసుకొని, ప్రజెంట్గా మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మా దేశం మీదకి వచ్చే ప్రతి క్రోధంలో తొలగించి, అదెందుకు స్త్రీ శత్రువుని తొడితిరుగుడు సహాయం చేసి, దేశంలో కాల్చిన ప్రతి ఒక్కరిని తీసి ఆశ్రయించి, సరిహద్దుల్ని కాపుదల తెచ్చి రక్షణ పట్ల సాధనపరుచుకొని, అనేశ్వరపురం నీ కాపుదలు తెచ్చి కనికరించి కటాక్షిస్తూ, నీ ప్రేమ కనికరం మాకు దయచేసి కనికరించండి. త్వరలో రాని రాజ్యంలో వారసుడు ప్రతి వారి నీతిని కలిగిన కృప దయచేసి, సంఘంలో ప్రభుత్వాన్ని ప్రతి కుటుంబానికి కావాల్సిన విడుదల విముక్తి కరడించి, సమాధానం శాంతిని కృప దయచేస్తూ ఆదరించి ఆదుకుంటూ కనికరించమని, నీ సిలువ సాటం మరుపరుచుని ఖండించమని, నీ కటాక్షంతో మీరు కరుణించి, మీ దయాకన్నద మీరు దయచేసి, నీ కృపలో మీరు జ్ఞాపం చేసుకొని, నీ ప్రేమను దయచేసి, నీ నామంతో రాత్రి తండ్రి మమ్మల్ని కాపాడి కనికరించి ఆదరించమని, పరిశుద్ధాపదలో మీరే మా ఆప్తం ఉండి మమ్మల్ని ఖండించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.